హలో అండి. ఈరోజు ఇట్లా బేర్ రూట్ అంటారు దీన్ని, గులాబీ రోజ్ ప్లాంట్ని. ఇది సంవత్సరంన్నర అయిందండి తెచ్చి. 2-3 సార్లు ఒక పూలు వచ్చినాయి అంతే, ఇంకా మరి స్టాక్. అందుకని ఇట్లా చేసి నేను మరి రీపోటింగ్ చేస్తున్నాను. ముందంతా ఇట్లా తీసేసి మట్టిలో పెట్టేసాను, నీళ్ళలో పెట్టేసినాను. మట్టి అంతా పోయింది చూడండి. ఇట్లా సైడ్ అంతా మట్టి తీసేసి కొంచెం మట్టి ఉంటే ఇట్లా నీళ్ళల్లో పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో అయిన తర్వాత దీంట్లో ఇది సాఫ్ అండి, సాఫ్ ఫంగిసైడ్ పౌడర్. నీళ్ళల్లో సాఫ్ పౌడర్ వేసినాను ఫంగిసైడ్ రాకుండా. దీంట్లో డిప్ చేసి పెడతాను. ఇది ఒక 1/2 అవర్ అయింది పెట్టి నేను. ఇప్పుడు దీంట్లో పెడతాను. ఇట్లా పెడితే సామాన్యంగా చనిపోవండి ఇవి రోజ్ ప్లాంట్స్. అది చాలా వీడియోలు చూసి నేను కూడా నేర్చుకున్నాను. ప్రొఫెషనల్స్ ఇది మనం బాగా ఎదిగినా మరి మీరే చూస్తారు. ప్రొఫెషనల్ సక్సెస్ ఇది. దీనికి కావాల్సింది చెప్పండి. మట్టి మిశ్రమం చూపిస్తాను. ఇది మట్టి అండి. ఇది దీంట్లో కోకోపీట్, శాండ్, వర్మి కంపోస్ట్ వేసాను. ఇంకొంచెం వేపపిండి కూడా వేస్తే బాగా మనకు రూట్స్కి అంతా జెర్మ్స్ ఏం పట్టకుండా, బాగా బ్యాక్టీరియా బాగా ఏమి రాకుండా ఉంటుంది, ఫంగస్ పట్టకుండా ఉంటుంది. చూడండి బాగా ఇట్లుంది. ఇట్లుండాలండి మట్టి. రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి, ముద్దగా లేకుండా. ఇసుక ఉంటే కొంచెం బాగా రూట్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇసుక కలిపాను ఎక్కువగా, కొంచెము వర్మి కంపోస్ట్ కలిపాను. అండ్ పాత మిశ్రమమేనండి, పాత కుంపట్లో ఇది మట్టి అంతా. దీంట్లో కొంచెం వేపపిండి కలుపుతాం. ఇంతండి, ఇంత వేపపిండి ఫంగస్ రాకుండా. ఇది కొంచెం అంటే ఎప్సమ్ సాల్ట్, ఇది కూడా కొంచెం కలుపుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఆకులు పచ్చగా పడకుండా ఇది యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది వ్యామ్ పౌడర్ అండి. ఇది రూట్స్ కోసం. ఇది రూట్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఇది చూడండి, ఇంత వేస్తున్నాను వ్యామ్ పౌడర్. కొంచెం వర్మి కంపోస్ట్తో కలుపుతున్నానండి కొద్దిగా. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ కుంపటి తీసుకున్నాను. ఇది 6 ఇంచ్ ప్లాంట్ పాట్. ఇది 6 ఇంచుది. ఇంత చాలండి. మరి పెద్దగా కనుక మళ్ళీ వేరేది మార్చుకోవచ్చు. రాళ్ళు వేస్తున్నాను, అంతా రాళ్ళు వేస్తున్నాను. డ్రైనేజ్ కోసం రాళ్ళు. ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. ఇది
ఇది ఏరియేషన్ కింద అండ్ ఇది పెట్టిండేది హోల్స్. గాలి బాగా ఆడితే మొక్క చనిపోదన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్కి సైడ్లో పెట్టింది ఇక్కడ పెడతా. ఏం చేయొద్దు. ఇక్కడ అంటు కట్టిన చోట వరకు మనం వేయండి మట్టి. నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసి రూట్స్ రోజ్ ప్లాంట్కి ఫస్ట్ మట్టి మిశ్రమం బాగుండాలండి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలి ఈ ప్లాంట్కి. నీళ్లు నిల్వ ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా కూడా నాకు సర్వే కాదనమాట చెట్టు. ఇట్లా బాగా అదిమేసి పెట్టాలి. అది ప్లాంట్ లోపల గాలి ఉంటుంది. మంచి చెట్టు అండి, పెద్ద గులాబీ టైప్. ఒక 2 సార్లు వస్తాయి, అంతా అట్లా అయిపోతుంది. అందుకని ఈసారి చాలా 5-6 ప్లాంట్లు చేశాను. ఇట్లా కొంచెం గ్రోత్ వచ్చినాక మరి చూపిస్తానండి నేను వీడియోలో. ఇది ఇంతవరకు రావాలండి, అంటు కట్టి కిందికి రావాలి, పైకి రాకూడదు. మరి పైకి మట్టి వచ్చినట్లు పెట్టేస్తే మొక్క చనిపోతుంది. మరి సర్వే అయినాక చూపిస్తానండి ఇంకో వీడియోలో. ఎంత మాత్రం వస్తుందో చూద్దాము. హీట్ తగ్గింది కాబట్టి కొంచెం సర్వే అవుతుంది. జూన్ నెల కాబట్టి ట్రైకోడర్మా విరిడి అండి. ఇది కూడా కొంచెం వేసుకోవాలి, ఫంగస్ రాకుండా. మంచిగా నీళ్ళు ఒకసారి ఫస్ట్ వేసేటప్పుడు బాగా కింది వరకు వచ్చేంత వేయాలండి. ఇదంతా లోపల ఏమైనా మట్టి అంత ముద్దగా ఉంటే కలిసిపోతుంది. ఇది ఇది సాఫ్ట్ అండి, సాఫ్ కలిపిన వాటర్ ఇదే వేసేస్తాను.
కొంచెం 1 వీక్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది దీని పరిస్థితి ఎట్లుందో. అంతేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ మహమ్మద్ షేక్ వ్లాగ్. ఓకేనండి, థ్యాంక్ యూ.